దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. మరి దీనదాసురాలు, మరి తర్వాత ఆమె కదా సేవకురాలు. 103వ కీర్తన అందరికి ఇష్టమైంది, నాకు కాదు నీకు కాదు, అందరికి ఇష్టమైన కీర్తన తీసి అందులోంచి కొన్ని సంగతులు వారు తెలియచేశారు. వాటిలో నేను మొదటి మాటనే మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను. అది ముందు ప్రాణం ఒక్క మాట చాలు. ప్రాణం అనేది ఏమిటి? ఈ రాజు ఈయన, దావీదు కీర్తన కదా, రాజు ఈయన, గొప్ప భక్తుడు ఈయన. ఈ భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వేవేదో కాదు, యెహోవాను సన్నుతించు. తన ప్రాణం. ఈ భక్తుడు ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ప్రాణమే దేవుని సన్నిధించాలని తెలియజేస్తున్నాడు. ఎందుకు అలాగ చేస్తున్నాడు ఈయన? ఏంటంట పరిస్థితి అంటే, ప్రాణం అనేటటువంటిది ధనధాన్యాల కంటే కూడా, వెండి బంగారాల కంటే కూడా చాలా అది విలువైంది. యేసయ్య కూడా ప్రజలందరితో చెప్పాడు. ఆ రోజు భక్తులు కూడా సమావేశమైనప్పుడు కొన్ని ఉపమానాలు, ఉదాహరణలు ఆయన ప్రసంగాల్లో, బోధలో ఆయన తెలియచేస్తూ, ఒకడు సర్వ లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టులేక వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం? ప్రాణం విలువను తెలియచేస్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ప్రాణం అనేది ఏమిటో చెప్తాను. ఎందుకంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. చూడండి, ఇక్కడ మూడింటిని ప్రస్తావిస్తున్నాడు పౌలయ్య. మీ ఆత్మయు, జీవం అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి? జీవం అంటే ప్రాణం. మీ ఆత్మయు, జీవమును, తర్వాత శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు. అది ఈ మూడు ఎలా ఉండాలంట? నిందారహితముగాను, తర్వాత సంపూర్ణము కాను. ప్రాణములో నింద ఉండకూడదు, శరీరములో లోపము, దోషం ఉండకూడదు, ఆత్మలో కపటము ఉండకూడదు. ఇవి నిందారహితముగా ఉండాలి. ప్రాణం ఏంటండి? పోయేదిగా. ఏంటంటే ఆ పోయే ప్రాణమే సంపూర్ణత, నిందారహితత్వం లేకుండా వెళ్ళాలి ప్రాణం. ఇది మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రాణం అనేటటువంటిది ఇహలోకంలో ఉన్నంతవరకే దీని విలువ, దీని ఘనత. ఈ ప్రాణమును మనం కాపాడుకోవాలి. ఎలాగంటే ఈ శరీరములో, చూడండి, ఈ శరీరములో ఈ ప్రాణము ఉన్నంత వరకు కదా, ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది. తింటాం, మాట్లాడతాం, పనులు చేస్తాం, పాటలు పాడతాం, ఏవైనా చేస్తాం. అలాగ పడిపోతే ఇంకేముంది? ఏది కదలడేంది, మెదలడేంది, ఇంకేంది కదిలేది, మెదిలేది? గాలి అట్లా, శ్వాస అట్లా, ప్రాణం పోయింది. అది ఇంకా కొద్ది క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను. ఈ ప్రాణం పోయిందంటే అర్థం ఏంటంటే, ఈ శరీరములో నుండి ఈ ఆత్మ బయటికి వెళ్ళింది.
ఆత్మ అనేటటువంటిది శరీరంలో ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. ఈ ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ప్రాణం పోతుంది. ఈ మూడిటికి లింక్ ఉంది భూలోకంలో, శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి. ఇక్కడ ఇంకొక విషయం మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాణం ఉండి ఈ శరీరం పనిచేస్తుంది. వినండి, ఈ లోకంలో వరకే ఈ శరీరం, ఈ భూలోకం వరకే ఈ శరీరం ఇక్కడ పనిచేస్తుంది. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం వెళ్ళిపోతుంది, ప్రాణం పోతుంది కనుక కదా ఆత్మ తాను దయచేసిన అది ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట. అందుకే అంటాడు సామెతల్లో, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే మనిషి వెళ్ళడు అక్కడికి, ఏం వెళ్తుంది? ఆత్మ, శరీరం వెళ్ళదు. ఈ రెండింటికి లింకే ప్రాణం. ప్రాణం అనేది ఈ శరీరంలోనే పనిచేస్తుంది, ఆత్మలో పనిచేసేది కాదు. ఇప్పుడు మానవుడికి ప్రాణం అనేది ఒకటి లింక్ ఉంది కనుక ఆ ప్రాణంలో కూడా ఏ నింద, ఏ లోపం, ఏ దోషం, ఏ కపటం, ఏ అపవిత్రత దానిలో ఉండకూడదు. అది కూడా పరిశుద్ధతలో సంపూర్ణముగా ఉండాలి. ప్రాణానికి కూడా పరిపూర్ణమైన పరిశుద్ధత కావాలి. ఇవన్నీ ఎరిగినటువంటి వాడే దావీదు భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఇక్కడ కొన్ని విషయాలు తాను తెలియజేస్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ, చెప్పండి, అది అర్థమవుతుందా? ప్రాణానికి ఏమున్నాయంట చెప్పండి. నా ప్రాణానికి ఏంటి? దోషాలు కొన్ని వస్తాయి. ఇప్పుడేం చేయాలి? ఆ దోషాలన్నిటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేయబడాలి కదా, పరిశుద్ధపరచబడాలి. ఇది ఇంత అంశం లేక, ఇంత సబ్జెక్టు, ఇంత లోతైన విషయాలు ఉన్నాయి ప్రాణంలో. ఏ ప్రాణం ఈ శరీరంలో ఉండి మనం బ్రతికిస్తూ, నడిపిస్తూ, ఈ పనులన్నీ చేయిస్తూ ఉందో ఆ ప్రాణము కూడా పవిత్రంగా ఉండాలని దైవ గ్రంథం తెలియజేస్తావు. కొంతమంది దీన్ని పట్టించుకోలేదు. వెళ్ళిపోండి, లోకాసు వార్త 12వ అధ్యాయమేనా అంటాడే, నా ప్రాణమా అక్కడికి రండి, నా ప్రాణముతో. చూడండి నాన్న, ఈ ధనవంతుడు, ఈ ల్యాండ్ లార్డ్, భూస్వామి తన ప్రాణముతోనట, దేనితో? చూడండి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. చూడండి ఇక్కడ బాగా అర్థం కాదు. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే ఇది కూడా ఒక పాయింటేగా. అది తినరా బాబు, ప్రాణం పోయిద్దరు అంటాంగా. సరిగ్గా తినాలని, అసలే వీక్ అయిపోయావు, బాగా తిను, ఇదిగో పాలు తాగు, ఇదిగో లేకపోతే ఎగ్ తిను, లేకపోతే ఈ మందు మాకులు వాడుకో, ఉపయోగించు, వేసుకో టాబ్లెట్, లేకపోతే ప్రాణం పోయింది, కోర్సు వేయి. ఈ తిప్పలన్నీ ఎందుకు? డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మంచి మంచి భోజనం ఎందుకు తింటున్నావు? ఏమండి, ఈ పోషకాహారం ఎందుకంటే ఈ శరీరంలో ప్రాణము ఉంటాను, ఈ ప్రాణం ఉంచడానికి. కనుక ఇతడు ఇదంతా బాగానే ఉంది, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. చూడండి, అందరిది అండి, అందరూ లూకాసు వార్త 12వ అధ్యాయం. ఎందుకంటే మన జీవితంలో ఒకసారి తినటానికే ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాణాన్ని ఈ లోకంలో శరీరంలో నిలబడటానికి ప్రాధాన్యత ఇస్తాం, కానీ ఈ ప్రాణం శరీరం నుంచి వెళ్ళిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి చాలామంది ప్రాధాన్యత ఇవ్వరు. అదొక్కసారి ఈవేళ మనం గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది.
నా ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణం అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. ఇది ఓకే, కావాలి, అందరూ మంచి ఆహారం తినాలి కదా. ఈ పూటకే కాకుండా రేపటి కూడా దాచుకుంటున్న తప్పేమీ లేదు. ఎందుకంటే ఏ రోజు ఏం సంభవిస్తుందో, ఎక్కడ కరోనా వచ్చిందో, లేకపోతే ఎక్కడ బందులు అవుతాయో, స్ట్రైక్లు అవుతాయో, కనీసం ఆ దుకాణాలు కూడా లేకుండా పోతాయో, మంచిది, సమకూర్చుకుంటే మంచిది కదా. ఇంత మట్టికి బాగానే ఉంది. ఇక్కడ ఇతడు అంటున్నాడు, ఏమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు ననీకరణం. చూశారు ఇక్కడ, సుఖించాలి, మంచిది, తిను, త్రాగు, సంతోషించు కదా. ఇవన్నీ మామూలుగా లోకంలో మనుషులు పొందుకునే తృప్తే, అదొక ఆనందమే, భౌతిక ఆనందం. కేవలము ఈ లౌకిక, భౌతిక, శారీరక, లోక సంబంధమైన సుఖ సంతోషాలను మాత్రమే మనం అపేక్షిస్తూ, ఈయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు అది చూడండి, కేవలము ఇక్కడ బ్రతకటానికి, ఇక్కడ సుఖంగా ఉండటానికి కదా, దీన్ని చూసుకునే మనం మురిసిపోతే దానికి దేవుని సమాధానం ఏంటంటే, దేవుడు లెక్క ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాంటివాడు వెర్రివాడు, ఫులిష్. అరే ఫూల్ అంటారే, అది అర్థమవుతుందా? బుద్ధి లేనోడు అన్నమాట, వెర్రేడు అన్నమాట. అసలు ఏంటి కారణం? ఇతడు కేవలం ఇలాగ అంటానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అన్నట్లుగా, ఈ నా మాట విని వాటి ప్రకారము చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా అది బుద్ధిహీనుని. అది చూసారా? ఎందుకు ఈ మాట ఇతను అంటున్నాడంటే, ఒకవేళ ఇతనికి ధర్మశాస్త్రం తెలిసి ఉండొచ్చు, ఏమండి, ధర్మశాస్త్రం ఉపదేశాన్ని వింటూ ఉండొచ్చేమో, కానీ విన్నాడు కానీ వాటి ప్రకారంగా చేసిన వాడు కాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు విన్నాడు అని నేను అంటున్నానంటే, ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? దేవుడే. అదే అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సందేశకులు ఎంతోమంది ఇతని దగ్గరికి వెళ్ళొచ్చు. ఏమండి, ధనవంతుడు, ఆ దరిద్రుడైన లాజరుని గురించి ప్రభువారు చెప్పినట్లుగా ఇతడు కూడా అలాంటి ధనవంతుడై ఉండొచ్చు. ఆ ధనవంతుడికి ఎలాగా ధనవంతునికి అబ్రహాం తెలుసు, మోషే తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. అలాగే ఇతడు కూడా తెలిసి ఉండవచ్చు. కనుక అనేక మంది దేవుని సేవకులు అక్కడికి వెళ్ళి ఇతనికి దేవుని యొక్క సందేశాన్ని చెప్పి కూడా ఉండవచ్చు. కనుకనే ఇతడు ఆ వాక్యాన్ని పెడచెవిని పెట్టాడు కదా. అసలు విషయం మర్చిపోయాడు. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలు ఇదే నాకు నెమ్మది, అది నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను. అది వాక్యమే బ్రతికిస్తుందని, అసలు వాక్యపు విలువ వేరని, వాక్యము దేవుడని, దానిలో మనం సంతోషించాలని, దానిని మనం అనుసరించాలనేటటువంటి ఆ భావన, ఆలోచనే ఈ ధనవంతునికి లేదు. ఏది గొప్ప, ఏది జ్ఞానం, ఏది బుద్ధి, ఏది తెలివి అని ఇతడు అనుకుంటున్నాడంటే, నాకు కలిగినటువంటి పొలాలన్నీ కూడా చక్కగా తొలకరి వర్షం కురిసినప్పుడు దుక్కి దున్నిన తర్వాత సకాలానికి విత్తనం వేయటం, కడవర వర్షం పడినప్పుడు కదా నాటు వేయటం, ఆ తర్వాత కోత కొయ్యటం, ఏ చీడ పీడ పడకుండా పొలంలో మందులు వేసుకొని వాటిని బాగా ఎరువుతో విస్తారంగా మందులతో చీడపీడను చంపివేయడం, ఈ ఆలోచన తనకుంది. ఈ తెలివిని గురించి ఇతడు ఆలోచిస్తూ, ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ విస్తారమైనటువంటి ఈ యొక్క ఆస్తి, ఈ ధాన్యము,
ఇతని ప్రాణాన్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నాడు కదా. ప్రాణాన్ని బ్రతికిస్తుంది అనుకున్నటువంటిదే వెర్రితనమో. లేదు, కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. మరణము జీవము దేవుని వశమే కదా. ఆయన సెలవు లేకుండా ఎవడు భోజనము చేయలేడు కదా, ఎవడు పానము చేయలేడు. దేవుని ఆలోచనలో, దేవుని వశంలో మన బ్రతుకులున్నాయి కనుక ఇంత విస్తారమైన ధాన్యం, క్రొత్తగా గోడను కట్టుకుంటాను కూడా ఈ భాగ్యం ఇది దేవుడిచ్చాడు. ఈ దేవుని ప్రణాళిక, ఈ దేవుని యొక్క కృప, ఈ దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఈ సంవత్సరం 2 ధాన్యము నా చేతికి అందింది. నిజంగా ఈ దేవుని కృపే. దేవా నీకు స్తోత్రం అన్న మాట ఇతని పెదవుల నుండి రాలేదు. అది బుద్ధిహీనత. సృష్టికర్త దేవుడు, సమస్తాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచేటటువంటి దేవుడు, ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు, ఆ దేవుని గురించినటువంటి స్తోత్రం. కానీ ఇక్కడ దావీదు గారు అన్నట్లుగా నా ప్రాణమా యెహోవాను, అది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అనేటటువంటిది రావటం లేదు. యేసయ్య అన్నట్లుగా ఇతడు అన్ని సంపాదించాడు, కానీ ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం, ఏం లాభం లేదు, ఏం ప్రయోజనం లేదు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన విశ్వాసులమైన మనం కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. చాలామందికి ఇవి సరి చేసుకోరు, అర్థం కాదు, ఒకటి అర్థమైనా సరి చేసుకోరు. దేవుని వాక్యం అనేది యేసయ్య అన్నట్లుగా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఏది ప్రాణాన్ని కాపాడుతుందో దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యాన్ని గురించినటువంటి శ్రద్ధ చాలామందికి ఉండదు. ఏ కాడకి తమ కడుపే తమకు దేవుడు. ఒక్క పూట కూటి కొరకు యాషావు ఎలాగో జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. చాలామంది రేపు కూలి ఎక్కువ ఇస్తారంట, రేపు పనోళ్ళు వస్తారంట, రేపు అన్నీ కలిసి వస్తాయంట. చూడండి, ఇలాగూ రకరకాలుగా ఆరాధనను దూరం చేసుకొని ఆ దినాన దేవుడు మనల్ని తృప్తిపరచడానికి, బలపరచడానికి, సరిచేయటానికి, ఏమండి ఉజ్జీవింపు చేయటానికి, స్థిరపరచటానికి దేవుడు అనుగ్రహించే మన హృదయాలకు, మన ఆత్మకు ఆత్మీయ ఆహారాన్ని చాలామంది త్రోసివేసుకుంటున్నారు. ఇది కాళ్ళదనుతున్నారని తినే కూడు కాళ్ళదన్ని ఎడరావాడు అట్లా చేసుకొని ఎలాగ పడితే అలాగ ప్రవర్తించి వాడు దుర్వ్యసనాలు, చెడ్డ స్నేహితుల వలన రేయనక పగలనక ఏదో తిరగటం, తాగి ఉన్న ఆస్తి అంతా నాశనం చేసుకున్నాడు రా బాబు. తినే కూడు కాలదన్నుకున్నాడని కొన్ని ఉన్నాయే. కొంతమందికి దేవుడు ఇచ్చేటటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఆత్మీయ ఆహారాన్ని కాలదన్నుకొని తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. ఇదిగో ఈ భూస్వామిలాగా విశ్వాసులు కూడా అలాగ చేస్తున్నారండి. ఒకసారి ఒక ప్రసంగికులు, నేను యూట్యూబ్లో వాక్యం వింటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అవి గల్ఫ్ కంట్రీస్ అట, అక్కడ ఒక ఈ వజ్రాల వ్యాపారం అది. ఆ రోజు ఆరాధన సమయం కరెక్ట్గా ఎన్ని గంటలకు ఆరాధనో ఆ టయానికే ఆ వ్యాపారస్తులు అవి కొనటానికి వస్తానన్నారు. లేదండి వాళ్ళ నేను రానంటే అంతకుముందు 10 లక్షలు లేకపోతే 20 లక్షలు అయితే దానికి రెట్టింపిస్తా అన్నారు వాళ్ళు. ఇది సైతాను విశ్వాసులకి వేసే వల ఇదేనా, మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని విమర్శించాలని, మీ ఆదాయానికి గండు కొట్టాలని కాదు, మీ ఆత్మీయ జీవితాలను వృద్ధిపరచాలని ఒక సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. అంతేగాని ఇది ఏదో అసూయతో, ద్వేషంతో చెప్పేది కాదు, విమర్శ కాదు. రెట్టింపిస్తానన్నాడట ఆ కొనుక్కునే కస్టమర్. ఇతనేమో ఆ వజ్రాల వ్యాపారం, సరేలే ఈ పూటకి వెళ్ళకపోతే ఏమైందిలే, సరే నేను వెళ్ళాడు.
ఏ టైంకు ఆరాధన ఆరంభమవుతుందో అదే టైంకి వెళ్ళాడు. అక్కడ ఆరాధన, పాటలు, ఆరాధన, ఈ సందేశాలు ఇక్కడ జరుగుతున్నాయి సన్నిధిలో, ఆలయంలో. ఆ కస్టమర్ వచ్చాడు, ఇతడు వజ్రాలు చూపించాడు. చాలా చాలా ఎలాగున్నాయి, ఇండ్లా నేను ఇంత ఇస్తా అన్నాను కదా అని ఎలాగూ జేబులో రివాల్వర్ తీసి సైలెంట్ రివాల్వర్ టక్మని కాల్ చేశాడు. దెబ్బకి సచ్చాడు. వినండి, ఇది జరిగిన వాస్తవం. ఒక పేరుగాంచబడిన దైవజనుడు ప్రసంగంలో నేను విన్నాను. అది అమూల్యమైన దేవుని సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటే తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఈ చెప్తే ఎలాగుంటే చాలామంది విశ్వాసులకి చాలా కఠోరంగా, కఠినంగా ఉన్నట్లు ఉంటాయండి. దేవుని ఆలయానికి, వాక్యానికి, ఆరాధనకు దూరమై నిజంగా అతడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడైనట్లుగా కొంతమంది ఇట్లా ఆత్మీయంగా చస్తున్నారు. కొందరు రెండు రకాలుగా చచ్చిపోతున్నారు. అటు ఆత్మీయంగా వస్తున్నారు, భౌతికంగా కూడా ఆయుష్ కంటే ముందుగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నేను ఒక వ్యక్తిని అక్కడ చూశాను హెడ్ క్వార్టర్లో. ఎప్పుడు ఆరాధన అయినా, ఒకసారి వేరే ఆరాధనకి వెళ్ళి నేను వస్తూ ఉంటాను కదా హెడ్ క్వార్టర్కి, అప్పుడు అతడు రోడ్లు అమ్మటే తిరుగుతూ ఉండేవాడు. మైకేమి వినపడతా ఉండేది, పాటలు, ఆరాధన, కీర్తన బాగా వినపడతా ఉండేది అన్నమాట. చాలా పర్యాలు నేను చూశాను. రోడ్డు అమ్మటే తిరుగుతూ ఉండేవాడు. వాడికి ఇంకా 50 సంవత్సరాలు కూడా సరిగా రాలేదు, ప్రాణం పోయింది. ఎట్లా వచ్చిందో, రోగం వచ్చిందండి, చచ్చిపోయాడు. ఇంకంతే. నాకు భలే బాధ వేసింది. నేను బాధపడేవాడిని, ఏంద్రా ఎట్లా తిరుగుతాడు ఈ బ్రదరు, ఆరాధన సమయాన్ని వ్యర్థం చేసుకొని. అసలు రక్షణ లేని వాడైతే, బాప్తిసం పొందనాడైతే అనుకోవచ్చు, పొంది కూడా అసలు వాక్యం మీద ఆశ లేదు ఏంటని చాలా బాధపడేవాడు నేను. చాలామందికి ప్రాణపు విలువ తెలియట్లేదు. వాళ్ళు సంపాదించుకునే డబ్బులు, వాళ్ళు సంపాదించుకునే ఈ ధాన్యం విస్తారమైన వీళ్ళ ప్రాణాలని దక్కిస్తాయి అనుకుంటున్నారు. డబ్బులే ప్రాణాన్ని దక్కిస్తే, ప్రాణం కాపాడితే, ప్రాణం ఆయుష్ పెరిగితే అప్పుడు ధనవంతులందరూ 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, దరిద్రులందరూ తెల్లారే చచ్చేవాళ్ళు. కాలము సమయము ఆయన వశమే, మరణము జీవము ఆయన వశమే. కాలము సమయము ఆయన వశమే, మరణము జీవము. యేసుని నమ్మిన మరణము లేదే, యేసుని నమ్మిన మరణము లేదే. నిత్య జీవము మనకు దొరుకును, నిత్య జీవము. దయగలవాడు శ్రీ యేసునాథుడు, దయగలవాడు శ్రీ యేసునాథుడు. కృపకనికరముతో నిన్ను నింపువాడు, కృపకనికరముతో. దయగల శ్రీ యేసునాథుడు, దయగలవాడు శ్రీ యేసునాథుడు. హల్లెలూయా. చూసారా, చాలామంది విశ్వాసం సహితం కూడా జీవాహారాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను నిలబెట్టి వాక్యాహారము వడ్డించే సమయంలో కూడా దేవుని విందుశాలకు రాకుండా ఏమండి వ్యర్థమైనటువంటి ఈ పొట్టకూటి కొరకు పరిగెడుతున్నారు. దేవుడు ఆ రోజే అన్నాడు, నానా ఏమన్నాడు, ఇదే 12వ అధ్యాయంలో, నాన్న అది కాదు నాన్న, ఇది 22 చదువు, అంటే కొన్ని హెచ్చరికలు చెబుతున్నాడు ఆయన. అంతటా యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఇట్లా అంటున్నాడు,
మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు. ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే, అది ఇప్పుడు గట్టిగా చెప్పలు కొట్టండి, పక్షుల కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. మరి ముఖ్యంగా రక్షణ పొందుకునేటువంటి బిడ్డలు ఎంతో శ్రేష్ఠులు. అది గమనించాలి కదా. ఆకాశ పక్షులకే సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తుంటే ఎందుకు ఈ ప్రాణం ఏమవుతుందో ఏముందో బాబు అని ఎందుకు ఆలోచిస్తారు కదా. కనుక అది మీ ప్రాణమును గూర్చేను ఏమి ధరించుకుందామని, చదువుదా, ఏమి తిందామని ప్రాణాన్ని గురించండి. ప్రాణరక్షకుడు ఆయనండి. మన దేవుల్లో మనం ఉండవలసిన రీతిగా మనం ఉంటే ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు కదా. ఏ అపాయము సంభవించకుండా తెలుసో తెలియకో ఏమైనా దోషాలు చేస్తే, ఇతడు ఈ పాపం చేశాడు, దోషం చేశాడని కదా మరణానికి అప్పగించుడు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని వాక్యం వింటూ ఉండగా మనం ఏ పొరపాటు చేసామో అర్థమవుతుంది కనుక పశ్చాత్తాపతులం అవుతాం కదా. మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు ఆయన. ఇక్కడ ఇతను అంటున్నాడు, వెర్రాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగున అతనితో చెప్పాను. చూసారా, ఏ ప్రాణము కాపాడబడుతుంది, ఏ ప్రాణము నిలబడిన ఆయుష్కాలం పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావో, యమభటులు, మరణదూతలు వాళ్ళు వచ్చేస్తా నీ దగ్గరికి, నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవన్నీ సిద్ధపరిచేవే ఎవరివది చెప్పు. అవి తీసుకెళ్తే ఎవరు తీసుకుంటారు? ఏ ఆస్తి, ఏ ధాన్యం నీ ప్రాణాన్ని దక్కిస్తున్నాయి అని అనుకుంటున్నావో, నీ ప్రాణం ఎలాగూ ఆ యమభటులు, మరణదూతలు తీసుకెళ్తుండగా నీ డబ్బులు అడ్డం రావు, నీ ధాన్యం అడ్డం రాదు, నీ ఆస్తులు పాస్తులు, నీ వెండి బంగారం ఏది కూడా ఎక్కడ తీసుకెళ్తా మా యజమానుడిని ఆగని ఒక బంగారం వచ్చి ఆపదు, ఒక వెండి వచ్చి ఆపదు, నీకున్నటువంటి లక్షల రూపాయలు అమౌంట్ వచ్చి ఆపదు. అది సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి అది గమనించాలి. యాకోబు పత్రికలు అంటాడు కదా, అక్కడికి వెళ్ళి వ్యాపారం, ఇక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తాం అనుకున్న వారు లారా అంటాడే, అది భలే ఉంటుంది ఆ మాట. తెలిసినోడు కొద్దిగా రిఫరెన్స్ తీయండి. మైకు ఒకరికి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. నేనైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చూసారా, ఇప్పుడు రక్షణ పొందుకునే వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. నేను ఒకరిని విమర్శించడం కాదు, మీరు బాగా విని అర్థం చేసుకోండి. నేను ఇల్లు దర్శించినప్పుడు కొంతమంది అంటారు, బ్రదర్స్ సిస్టర్స్ ఇద్దరు, అయ్యా అక్కడ వేరేది ఉంది, ఉద్యోగం బాగానే వస్తాయి, కానీ అక్కడికి వెళ్ళిపోతే ఒకటి ఆదివారం సెలవు లేదు, 2 మందిరానికి దూరం అవుతాం. చూడండి అసలు ఎంత దేవుని మీద, దేవుని వాక్యం మీద, సహవాసం మీద ఎంత ఇష్టత మనస్సు కలిగి ఉన్నవాళ్ళు చూడండి.
మనసుంది. మందిరం, అమ్మో నేను రక్షణ పొందుకున్న మందిరం, నన్ను రక్షించిన దేవుడు, నన్ను దేవుళ్ళలోకి నడిపించిన నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి. అందుకనయ్యా అక్కడ రెట్టింపైనా కూడా ఏదో ఉన్న దాంట్లో కలిగి తిని మేము బ్రతుకుదామని, మందిరానికి దగ్గరగా ఉంటుందని ఇక్కడే ఉన్నామంట. నేను అస్సలు బెత్తరపోతాను. ఆశ్చర్యం, అది ఆశ్చర్యం. కొంతమంది ఏమి లేదండి, డబ్బులుంటే చాలు. ఈ సంగతి వాళ్ళది ఇట్లా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అమెరికా అయినా హైదరాబాద్ అయినా డబ్బులు వస్తాయిగా, ఆడైతే బాగా బతుక. ఏం బతుకుతావు? నీ బోంద బ్రతుకుతావు. ఏ సమయంలో ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. నిన్ను అమెరికా రక్షించదు, హైదరాబాద్ రక్షించదు. ఇస్తాడు దేవుడు. ఇక్కడ అన్నాడు కదా, ఆకాశ పక్షుల కంటే కాకులను మీరు శ్రేష్ఠుడు కారా. ఆయన పోషిస్తాడు. ఆయన ఇమ్మానుయేలు తోడుగా ఉంటాడు. పోషణకర్త. కాకోలము చేత ప్రవక్తను బ్రతికించిన వాడు. ఇశ్రాయేలు యాత్రలో పరలోకపు పంట అది కదా. దేవదూతలు భుజించే ఆహారం మన్నాను దేవుడు వారి కొరకు కురిపించాడు దేవుడు. వీళ్ళ విశ్వాసం సరైనది కాదండి. నమ్మిక సరిగా ఉండదు, భక్తి సరిగా ఉండదు, ప్రార్థన సరిగా ఉండదు. ఏమండి, దేవునిలో బ్రతుకు సరిగా ఉండదు. కనుకనే ఇలాంటోళ్ళే డబ్బులు, తిండి వీటి కొరకు పరిగెత్తేది. దేవుడు కావాలనేటటువంటి వారు నా మట్టుకైతే బ్రతుకుటా, అది ఏదున్నా లేకుండా నువ్వు ఉంటే చాలు, నాకు నా ప్రభువు కావాలి. దేవుడు కూడా అలాంటి వాళ్ళని అంత తేలిక విడిచిపెట్టడం. మానుదిన ఆహారం నేడు మాకు, ఏ గడియలో ఏది అవసరమో ఈయనే తోడుగా ఉండి వాళ్ళ ప్రతి అవసరత తీరుస్తాడు. ఇక్కడ అంటాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల, నాన్న ఇది చిన్నగా వినాలి, మళ్ళా మిగతా చదువుతుగానే అలాగుంచామా. మొదటిది ఏమంటాడు? దేవుని ఎడల ధనవంతుడు కాక. నాకెళ్ళి చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసులకి. అంటే దేవుని ఎడంటే దేవుని ద్వారా ధనవంతులయ్యేవారు ఉన్నారు అని దీని అర్థం. ఆయన కృప ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ధనవంతులు అవుతారంట. దీని అర్థం అది. ఎలాగవుతారు? ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడు దేశానికే రాజయ్యాడు. ఎక్కడో బానిసలుగా జీవించవలసిన దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు, దానియేలు అయితే ప్రధానమంత్రి అయ్యాడండి. ఎక్కడ ఉన్నతుల ముగ్గురుంటే వారి మీద కూడా ప్రథముడు. షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు రాజు కొలువులో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను సంపాదించుకున్నారు. ఎక్కడో బానిస పిల్లగా తీసుకురాబడినటువంటి ఎస్తేరు ఏమండి అహష్వేరోషు రాజుకి రాణి అయి కూర్చుంది. గట్టిగా చప్పట్లు కొడదా. ఇది వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తమ దేవుని విడవలేదు, మరవలేదు, ఆజ్ఞలను ధిక్కరించలేదు. మనకు మందిరాల దగ్గర ఉన్నా ప్రార్థనకు రాము, వాక్యం వినము, ఉపవాసాలు చెయ్యము. దాదాపుగా 52 ఆదివారాలు ఉంటే సంవత్సరానికి 2 ఆదివారాలు కూడా రాని భక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది భక్తులు భోజనాలప్పుడే కనపడతారు. కొంతమంది భక్తులకి తిరణాళ్ళలాగా ఉండాలి, పండగల్లాగా ఉండాలి ప్రార్థనలు. ఏది ఏ పండగలు? వాక్య పండుగ అయితే ఆత్మతో గంతులు వేయటం అయితే, ప్రవచనాలు అయితే, భాషలతో ఆనందించడం అయితే అది లేరు. వీళ్ళకేంటి పలావులు, మటన్లు, చికెన్లు, స్వీట్లు, హాట్లు పంచుకుంటాలు, వడ్డించుతాలు. ఇది గొప్ప కాదండి, గొప్ప కాదు. ఇది ఎలాంటిదంటే తమ కడుపే తమకి దేవుడు. ప్రతి సన్నిధిలో ముందు ఆత్మీయ విందు జరగాలి, ఆత్మ సంబంధంగా పండుగ జరగాలి, ఆత్మ సంబంధంగా ఉద్యోగం ఉండాలి, పాడాలి, ఆడాలి,
ఆత్మతో నాట్యం ఆడాలి, ఆనందించాలి, అక్కడ భాషలు వినబడాలి, ప్రవచనాలు వినబడాలి, దైవ ప్రదక్షిణలు కలగాలి, వాక్యం ద్వారా కదిలించబడాలి. అసలైన మహాబిందు ఏమిటంటే ఇదే భక్తులకి. అంతేగాని ప్రార్థన పేరు చెప్పుకొని భోజనాలు వండుకుంటాం కాదు. అది అయిపోయిన తర్వాత బిడ్డలు బలహీనులు కాకుండా ఉండటానికే భోజనాలు. కానీ 3 రోజులు అరణ్యంలో ప్రసంగాలు జరిగింది, ప్రభువారు బోధించారు. అరే బాబు, వారు 3 రోజులు భోజనాలు లేవు అంటే వాళ్ళకి వాక్యం వింటూ ఉండగా ఆకలి అవ్వలేదు. చిన్నపిల్లలు కూడా మమ్మీ డాడీ నాకు నీళ్లు కావాలి, అది కావాలని ఏం గొడవలేదు, అంత సైలెంట్ అయిపోయారు. పరలోకం అయిపోయింది, భూలోకం. పరలోకంలో ఎక్కడ ఆకలి దప్పికలు ఉండవో ఆ వాక్యం వింటూ ఉంటే అందులో లీనమైపోయారు. ఇప్పుడు కూడా అంతేగా. ఇదివరకు 10 గంటలకు ఆరాధన ఆరంభమైతే 3:30, 4 గంటలకు ముగించబెడితే అబ్బా హాయిగా అందులో లీనమైపోయేవారు. ఆదివారం అంతా దేవుని సన్నిధిలో గడిపేవారు భక్తులు. ఇప్పుడు ఈ భక్తులు 10 గంటల కంటే వచ్చేది 11 గంటలకి. ప్రసంగం చెబుతామంటే అయ్యా అని 5 సార్లు తిరుగుతారు లోపలికి బయటికి. లేదు శక్తి, ఆసక్తి లేదు కనుక శక్తి లేదు. శక్తి లేదు కనుక ఆత్మీయతలో బలహీనులైపోయారు. అదే చూడండి, లోకంలో ముచ్చట్లు పెట్టుకోమనండి, ఏందబ్బు టైం చాలా అయిందే, అబ్బో వెళ్దా ఎలా తెలియ కూర్చో అంటాడు ఈయన. ఇక్కడ పక్కనే నీకే అక్క బాగానే ఉంది, అక్కడ ఇంట్లో బాగా వెళ్తున్నాలే కానీ మందిరంలో చిన్నగా జారుకుంటారు, చెప్పేవాళ్ళ మీద రివర్స్ అవుతారు. అలా చూడండి, అలాగ అన్నీ మారిపోయినాయి, అర్థం కాదు. ఎవరైనా చూడండి, భక్సింగ్ గారి సహవాసం కానీ పెందుకోస సహవాసం కానీ వాళ్ళు 10ంటికి వెళ్తే 4ంటికి వెళ్ళకొచ్చేది. అప్పుడు ఆ అన్నోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే భోజనాలు రెడీ చేయించేవాళ్ళు. వాళ్ళు సమస్యలు పడిపోతారేమో లేనిపోయిందని అప్పుడు చక్కగా అంత సాంబారు అంత ఒక ముద్ద అన్నం తినేసేసి నిలబెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు చక్కగా. అప్పుడు లెక్కలన్నీ వేరే ఉన్నాయండి. ఇప్పుడు ఎవరు వాక్యానికి, ప్రార్థనకు, ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తొందరగా వెళ్ళిపోయి తిని పడుకుందామని, లేకపోతే పడుకొని సీరియల్ చూద్దామని. మీరు కాదులేండి, మంచోళ్ళు మీరు. ఈ ఆతృతలో ఉన్నారు చాలామంది భక్తులు. అంత కల్తీ భక్తి అండి, నకిలీ భక్తి, ప్రాణాలు నిలబెట్టుకోలేని భక్తిది ఏమండి. కాబట్టి దేవుడు కష్టమైన నష్టమైన ఆయన నియమాన్ని మనం విడిచిపెట్టకుండా కదా, దైవ నియమాన్ని మనము విడవకుండా. ఒకవేళ నువ్వు ఆదివారం నీ సెలవని నీ శాలరీ చాలా వరకు తక్కువ అనుకోండి, నీవు అసలు నియమాన్ని నువ్వు అనుసరిస్తున్నావు కనుక నీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన పుట్టించినోడు ఈయన. అసలు ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయించింది, ఆధిపత్యం ఇచ్చింది నీ దేవుడు. అక్కడ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి ముందు ఆయన వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. మీ అధికారికే ధనం ఇచ్చే దేవుడు నీకు ఇస్తున్నాడు. మునుపు కంటే రెట్టింపు ఆశీర్వాదాలు నీ సొంతం అగునుగాక. నమ్మితే చప్పట్లో. అది ఆయన ఏమాత్రం తన భక్తులకు లోటు చేయడో. యెహోవా నా కాపరి, నాకు లేమి. నియమాన్ని, వాక్యాన్ని పాటిస్తే మనం బ్రతుకుతూ ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పడిపోతారేమో అంటే శిష్యులు అన్నారు, ఇంతమందికి ఫుడ్ పెట్టాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. వాళ్ళే వెళ్ళాడు హోటల్ అది భోజనం చేస్తారు, చాలా కొన్ని 100 దీనారాలు అవుతాయి అంటే ప్రభు అన్నాడు వారికి మీరే ఆహారం పెట్టాలి. వాళ్ళకి నవ్వు వచ్చి ఉంటుంది. మేమే మా వల్ల విడిచిపెట్టి నిన్ను ఫాలో అవుతున్నాం బాబు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దర్శిస్తే వాళ్ళని ఏమైనా పెడితే మేము తింటున్నాం. కానీ కానా అవి ఎందుకు వెళ్ళాం పెళ్ళికి, అదేదో నువ్వు మెరుకులు చేసావు, వాళ్ళు పెట్టారు, మేము తిన్నాం, తాగాం, అంతవట్టికి. కానీ మా వల్ల ఏమవుతుంది అనుకొని ఉండొచ్చు. నేను సేవకుల కూటంలో కూడా అదే చెప్తా, మనమే పెట్టాలి వచ్చిన భక్తులకి, విశ్వాసులకి. అంటే చూడండి, అంటే ఒక చిన్నపిల్లడు వచ్చి ఆ జాన్ మార్క్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఫిలిప్ చేతిలో పెట్టాడు. ఫిలిప్ తీసుకెళ్ళి శిష్యులకి, పేతురు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టారు. సేవకులు కూడా ఏ కాడకి ఏంటంటే ఏం చందా ఎత్తారు, ఏం దశంభాగాలు ఎత్తారు,
మీరు ఇస్తేనేగా నేను పెట్టేదంటే అస్సలు అది నేను ఒప్పుకోను. దేవుడు పిలిచాడు, వచ్చాం, దేవుని సేవ చేస్తున్నాం. దేవుని వాక్యం విని ప్రేరేపించబడితే ఆ రోజుల్లో వాళ్ళు చరస్థిరాస్తులు అమ్ముకొని ఆ ధనం తెచ్చి పేతురు గారి పాదాల దగ్గర పడేశాడు అపోస్తలుడు. ఆ ప్రేరణ అనేది దేవుడు కలుగు చేయాలి, ఆయన ఇవ్వాలి, ఆయన చేయాలి. వాళ్ళు కూడా ఏం చేశారు, ఇంకే వచ్చినాయని పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కొని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి, మనవరాళ్ళకి, లేకపోతే వాళ్ళ బంధువులు అందరికీ వాళ్ళకి అక్కడ పంపించాల, వాళ్ళకి ఆస్తులు రాయాల. ఏ దేవుడు ఇచ్చాడో ఆ దేవుని పిల్లలకు వాళ్ళ అక్కర్ల కొలది పంచి పెట్టారు. ఆ నియమం అంతా వేరు. ఇప్పుడేమో వాళ్ళే తిని వాళ్ళే సౌఖ్యంగా ఉండి, చూడు దేవుడు అట్ట దీవిచ్చాడు నన్ను అని చెప్పుకుంటున్నారు. మమ్మల్ని దీవించడం కాదు, మనందరినీ దేవుడు దీవించాలి. అది కావాలి, అది కనపడాలి. ఏదో కేకులో, రొట్టె మొక్కలో, సమాధి పెట్టులో కొనిపిస్తే కాదు. వ్యక్తులు భక్తులైన తర్వాత వాళ్ళు ఎలాగూ దేవుళ్ళు వర్ధిల్లాలో ఆ రూటు వాళ్ళకి చూయించాలి. ఆ రొట్టెలు పిల్లాడిస్తే ఆ 2-3 శిష్యులు తలా ఒక రొట్టె పంచుకొని తినలా, తీసుకెళ్ళి వేసే చేతిలో పెట్టారు. అదే వాళ్ళే తిన్నట్టయితే ఒకవేళ మార్గ మధ్యలో పడిపోయేవాళ్ళేమో. తినలా పాపం. ఎంత ఓర్పు సహనం అంటే అండి, ఈ 3 రోజులు ఏ ఫుడ్ లేకుండా 1000 మంది పంక్తులు తిరిగి కూర్చుంటే వాళ్ళందరికీ 12 మంది వడ్డిచ్చారు. మీరు ఆలోచించండి. వీళ్ళు కూడా తినలా 3 రోజులు. ఓపికతో అందరికి ప్రభువారు చెప్పారు కనుక అందరికి చక్కగా వడ్డిస్తూ ఉన్నారు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలితే వాళ్ళ 5-10 రొట్టెలు, లేకపోతే 4-5 చేపలు తినొచ్చేమో, కానీ ఒక్కొక్కరికి ఒక గంప. మరి అందులో ఎన్ని వందలు ఉన్నాయో రొట్టెలు, ఎన్ని వందల చేపలు ఉన్నాయో అంత ఇస్తారు. ఎవరు చావలేదండి, 3 రోజులు ఫుడ్ లేకపోయినా చావలా, బ్రతికారు. వారి శరీరానికి కూడా ఆహారం అనుగ్రహించబడింది. కనుక మనం దేవుని నియమంలో సరిగా ఉంటే ఏమండి, మనమేం దరిద్రులం కాం, డబ్బులేం పోవు, లేక మనమేం అన్నం లేకుండా ఆకలికి అలవటించిపోవండి. దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది కాబట్టి ఇది దేవుని ఎడల ధనవంతుడు కావాలి. ఆయన నియమంలో మనం బ్రతికితే మనకు ఏమి లేనట్టున్నా దేవుడు సమృద్ధిని కలుగా తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును. తన కొరకే ఏంటి, ఏ కాడికి ఏంటి, అమ్మ నా కడుపు ఎట్లా నిండేది, నేను ఎట్లా వస్త్రాలు, నాకెట్లా అది తీరిద్ది, ఇది తీరిద్ది, ఇదే ఇద్ది, కేవలం తన నేను బతకాలని దేవుళ్ళో బ్రతుకుని కూడా మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళు దేవుళ్ళో బ్రతుకుని కూడా మర్చిపోతారు. ఇక ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఉపవాసాలు ఉండవు, అస్సలు సన్నిధి మీద దృష్టి ఉండదు. ఏదో బ్రతకాలని చిన్నోడు కానీ ఆస్తి తీసుకొని వెళ్ళి దూరదేశానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు. అక్కడ కూడా దరిద్రం వచ్చేస్తుంది. కనుక మన ప్రాణం నిలబడాలంటే ప్రాణాన్నిచ్చినటువంటి దేవుని మనం ఆనుకొని జీవించాలి. అప్పుడు మన ప్రాణానికి దేవుడు తన కాపుదలను అనుగ్రహిస్తాడు. రేయి పగలు మన పాదాలకు రాయి కూడా తగిలి మనం ప్రాణం పోకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమంటాడు సాతానుగాడితో? యెహోవా దేవుడు ఒక విడత యోబు గారికి ఉన్న ఆస్తులు, ఐశ్వర్యం అంతా కూడా నశించిపోయేటట్టు చేశాడు. రెండో విడత కూడా మళ్ళీ చూడు, ఒకసారి శరీరం మీద తడాకా చూపించేట్టు చూడంటే సరే, కానీ అతని శరీరం ఎముకలు ఏదైనా ఏమని చేయం, కానీ అతని ప్రాణం మీద చెప్పాలి మీరే, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువున్నాను ఒకసారి. అది అందుకు యెహోవా
అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. అర్థమవుతుందా? నాకు జాబ్లో ఈ ఫాల్ట్ వచ్చింది, ఇది కొదువైపోయింది, లేకపోతే రావాల్సిన రాబడి కొదువైంది, నా వ్యవసాయంలో ఈ పంట సరిలేదు, ఇది కొదువైపోయింది, నా పశువుల ఇష్యూలు కొదువైపోయింది నువ్వు అనుకుంటున్నావా? అది సైతానుగా నిన్ను శోధించడానికి చేసిన పని. నీవు కూడా దేవుని కొరకు యోబు వలె నీతి నియమాలతో నువ్వు ఉండి ఇంకంతే. అందుకంటాడుగా, దేవుని కొరకట తన సమస్తాన్ని ప్రాణాన్ని కూడా లెక్క చేయని వారు దాన్ని దక్కించుకుంటారు. అది నా దేవుని కొరకు నేనేమైనా చేస్తాను, చావనాన్ని చేస్తానని ప్రాణాన్ని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రవక్తలు, పౌలు శీలం లాంటి వారు లెక్క చేయలేదు. అగ్నిగుండంలో వేసినా కూడా ఏ ప్రాణాన్ని దక్కిస్తాడో ఆ దేవుడు నాలుగో వ్యక్తిగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తోడుగా ఉండి వాళ్ళకి అగ్ని వాసన కూడా అంటకుండా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ప్రాణాన్ని కాపాడుతాడు ఆయన. కొన్ని సమయంలో మనం బలహీనమై అబ్బో ఈ బీపీ ఏంటి, అబ్బో ఈ యొక్క షుగర్ ఏంటి, లేకపోతే ఈ బలహీనత ఏంటని మనం చాలా తల్లడిల్లిపోతూ ఉంటాం. నాకే చాలా హాయిగా ఉన్నాను, బాగా ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. తెల్లారి చూసి కనపాడు. చూడండి ఎలా ఉందో. ఏంటి పరిస్థితి అంటే అబిగయలేనమ్మా దావీదుని గురించి ఒక మాట అంటది. రాజు, నా ఏలినవాడా, నీ ప్రాణము దేవుని యొద్ద ఉన్న జీవపు మూటలో అది. నాబాలు యొక్క భార్య అబిగయలు, నా ఏలినవాడా. చూడు, వినండి, భక్తులకి ఇది వాగ్దానం మీకు. మీరేం భయపడద్దు. నీ ప్రాణము తీటకైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమైందంట? ఆయన నీ శత్రుల ప్రాణమును. అర్థమవుతుందా? మన ప్రాణం ఎక్కడుంది? పౌలయ్య కొలసి 3 అన్నట్టుగా మీ జీవము క్రీస్తుతో పాటు దేవుని దగ్గర అది. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీ ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. కనుక మన జీవము ఆయన కృపలో, ప్రాణము దాచబడం. ఇది ఇంత సెక్యూరిటీ ఉంది మన ప్రాణానికి. మనం ఎట్లుంటామంటే అసలు ఏంది, ఇంకేముంది, అయిపోయింది అన్నట్లుగా ఉంటాం కదా. యోబు ఎలాగున్నాడంటే ఇంకేముంది, అయిపోయాడు, యోబు అయిపోయిందండి. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు వాడికి, అతని ప్రాణానికి నీవే హాని. అది వాడికి లేదు మన ప్రాణాలు తీయటానికి అధికారం లేదు. మన జీవము దేవుని కృపలో దాచబడి ఉంది. దావీదు ప్రాణం ఎలాగూ యెహోవా యొద్దనున్న జీవపు మూటలో దాచబడి ఉందో, మన ప్రాణాలు ఆయనలో ఉన్నాయి. అది మనం కాపాడుకోవాలి. కేవలం నువ్వు బ్రతకటానికి, తిండి కొరకు, డబ్బుల కొరకు నీ బతుకుని పాడు చేసుకుంటున్నావు. నీ పిల్లల్ని మందిరానికి రాకుండా చేస్తున్నావు. పోరా వెళ్ళి అది మన ప్రార్థన పోయా, ఉద్యోగానికి వెళ్ళలే, చూద్దాంలే, ఈసారి రావచ్చులే, మధ్యలో ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే. ఈమె మహాభక్తురాలాగా సొంత దుష్టపాలు చెప్తూ ఉంటారు కొంత తల్లులు. కొందరు ఈ దేవుని ఎరిగిన తల్లిదండ్రుల్లో పిల్లలు నాశనం అవడానికి కారణం అవుతారు. గుర్తుపెట్టుకోండి, మనకు దేవుని కంటే గొప్ప ఏది కాదు అని కొడుకును చెప్పాలి.
మనకు దేవుని కంటే ఉన్నతమైనది ఏది కాదు. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి అని నేర్పించాలి. ముందు ఈయనకు వస్తేనేగా వాళ్ళకి నేర్పడానికి. చాలా ఇది మామూలు విషయం కాదు. ఖత్తర్లో నా చిన్న కుమార్తె నేను అదే చెప్తాను. అక్కడ ఉన్నారు, మీరేదో ధనం అన్నీ వస్తున్నాయి అని కాదు నాన్న, మీరు దేవుళ్ళో ఉండాలి. ఇంకంతే. మీరు ఆరాధనకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నీకున్న వరాన్ని సద్వినియోగపరుచుకోవాలి. జాబ్ కొరకు ట్రై చేస్తా చెప్తుంది, నాన్న నాకు జాబ్ రావాలి, నేను మినిస్ట్రీకి స్పాన్సర్గా ఉండాలి. ఇప్పుడు కూడా 5,000 పంపించింది సేవ కొరకు. నాకు జాబ్ రావాలి నాన్న, నువ్వు బాగా అందరూ ప్రార్థన చేయండి, నేను మినిస్ట్రీకి 1,000 లక్షలు స్పాన్సర్ చేయాలి, ఆర్ఫన్ హోమ్ లాంటిది పెట్టాలి. ఇది మన పిల్లలకు నేర్పించాలి. దేవుళ్ళు బ్రతుకు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, దేవుని పరిచయం చేయాలి. దేవుని అడుగుజాడలో నడిచేటట్టుగా చేస్తే వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు, దీవించబడతారు. ఎస్తేరు ఒక దీనురాలు రాణి అయిపోయింది, దానియేలు ఒక బానిస ప్రధానమంత్రి అయ్యాడు, యేసోబు ఇళ్లల్లో పాచి పని చేసేవాడు, ప్రపంచాన్ని పోషించేవాడుగా అయిపోయాడు. ఇది నీ రియల్ నాన్న. ఈ కట్టుకథలు, పిట్టకథలు, చందమామ బాలమిత్ర కథలు కాదు. దేవుడు తన భక్తుల ప్రాణాలను రక్షించి వారిని దీవించిన విధానం ఇది. కనుక నేను ముగిస్తున్నాను. అలాగేలాగా 1 గంట అయిపోయింది. కాబట్టి మనం ప్రాణాలు దక్కాలంటే, మన ప్రాణాలు నిలబెట్టుకొని మనం అన్నీ తినటానికి ఉండటానికి కావాలని దేవుని వదిలిపెట్టి లోకంలో పరిగెత్తటం కాదు. దేవుని కొరకు కొన్ని మనం త్యాగం చేయాలి, కొన్ని దూరం చేసుకోవాలి. దేవుడు మనకు చేరువై అంతకు మునుకు మనకు వచ్చేటటువంటి దానికంటే కూడా 2 అంతలు యోబును దీవించినట్లుగా మనకు దేవుడు అభివృద్ధిని కలుగా చేస్తాడు. ఇది మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. అంటే దేవుడు కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయన సన్నిధి భాగ్యం కావాలి. ధనవంతుడు వలె కాక దావీదు వలె నా ప్రాణమ యెహోవాను సన్నుతించుమని ఆయన స్తుతిద్దాం. నా అంతరంగమున కదా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమన్నట్లుగా మనము ఆయన్నే స్తుతిద్దాం, ఆయనకు చేరువుగా ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, ఏదో నా సౌఖ్యం కొరకు, నా సుఖం కొరకు నీకు దూరం అయిపోతున్నానేమోనయ్యా. నాకు దావీదు గారు బుద్ధి చెప్పాడయ్యా, నీ కొరకు నేను ఏదేమైనా సరే అది లాభంగా ఉన్నా నీ కొరకు నేను త్యాగం చేస్తే నా తండ్రి నాకు 2 అంతలు లాభం ఇస్తారు. తండ్రి నన్ను సరిచేయి, చక్కపరచు ప్రభో. ఆయన అందరం కూడా ఆ రీతిగా ప్రార్థన పూర్వకుందాం, ప్రార్థించుకుందాం. మన వద్ద దైవ సేవకులు పాస్టర్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీపిద్దాం.